ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సర్ ప్రక్రియ గందరగోళంగా సాగుతోంది. 90% పైగా ఎన్యూమరేషన్ ఫారాలు అందించామని బీఎల్ఓలు చెబుతున్నా చాలా మంది ఓటర్లు ఫారాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. ఫారాలు తీసుకున్న ఓటర్లు సైతం వివరాలు నింపి ఇచ్చేందుకు వెనుకాడుతున్నారు. 2002 సమాచారం అందుబాటులో లేకపోవడం, ఇచ్చే వివరాలు తప్పులుంటే ఓటు గల్లంతవుతుందన్న భయం వెరసి నింపిన ఫారాలు బీఎల్ఓలకు చేరడం లేదు. దీంతో డిజిటలైజేషన్ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 30 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారందరికీ ఎన్యూమరేషన్ ఫారాలు అందించే ప్రక్రియ దాదాపు పూర్తయిందని గణాంకాలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. చాలా మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అంతకు ముందు ఓ ఇంట్లో అద్దెకు ఉండి ప్రస్తుతం వేరే ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఓటర్లకు ఫారాలు అందడం లేదు. ఒకే డివిజన్ లేదా వార్డులో వేర్వేరు పోలింగ్ బూతుల్లో ఓట్లున్న ఓటర్లకు ఏ బిఎల్ఓకు తమ ఫారాలు అందాయో తెలియడం లేదు. వాస్తవానికి ఇంటింటికి తిరిగి ఫారాలు అందజేయాల్సి ఉన్న బూత్ పరిధిలోని సెంటర్లో కూర్చొని ఫారాలు అందిస్తున్నారు. కొందరు ఓటర్లు తమ ఫారాలు ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి 5 బిఎల్ఓల దగ్గరికి తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎక్కడ తమ ఓట్లు గల్లంతవుతాయోనని ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికి దాదాపు 10 days అవుతుంది తిరగబట్టింది. మా ఓటు మిస్ కావద్దన్న ఉద్దేశంగా నేను ఈ 10 days నుంచి మా ఫామ్ కోసం తిరుగుతున్నా. మంది బిజీ ఉండట్లా మరి దేనికి కానీ కొంచెం నెగ్లెక్ట్ అవుతుంది. మెయిన్గా నేను చెప్పిన కనీసం మరి ఇంటి నెంబర్తో వాట్సాప్ పెడతానని చెక్ చేసి చెప్పండి అని చెప్పిన. నేను మళ్ళీ మేమే తిరుగుతే తప్ప రెస్పాండ్ అవ్వట్లేదు కరెక్ట్గా. ఫస్ట్ ఇంటికి వచ్చిండ్రు, అక్కడ వస్తే ఆ మేడం ఉండి ఈ మేడం దగ్గర ఉందంటే నేను ఈ మేడం దగ్గరకు వచ్చిన, ఈ మేడం దగ్గర తీసుకున్నాను. ఒక్కడు దొరకకపోతే ఇక్కడికి వచ్చాను నేను. మా ఆయన దొరకలే, ఇంకా పేరు రాసి ఇవ్వమన్నారు, తీసుకొచ్చి ఇస్తామని చెప్పిండ్రు. ఎప్పుడైతే ఈ ప్రభుత్వము స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ స్టార్ట్ చేసింది అప్పటి నుంచి బిఎల్ఓలు ఇంటింటికి తిరగకుండా కేవలం ఒక దగ్గర కూర్చొని వాళ్ళనే పిలిపించుకొని ఫామ్స్ ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉంది. అది తప్పుడు చర్య. దానివల్ల ఓట్లు గల్లంతే పరిస్థితి. ఓటును కాపాడండి, భవిష్యత్ తరానికి ఆదర్శంగా నిలిపే విధంగా బిఎల్ఓలు పనిచేయండి. కొందరు ఇస్తున్నారు, కొందరు ఇస్తలేరు, కొందరికి అవగాహన లేదు సార్. వాస్తవం దీనికి అవగాహన కల్పించలేని పరిస్థితిలో ఉంది. దాదాపు మన ఓటు హక్కు వచ్చినటువంటి బిఎల్ఓలదే ముఖ్య పాత్ర. అప్పటి నుంచి ఇప్పటి కూడా ఓటు హక్కు మీద ఎప్పుడో బిఎల్ఓలు అవగాహన కల్పించిన దాఖలాలు తక్కువ అని చెప్పుకోవచ్చు. మేబీ 60-70% హ్యాండ్ ఓవర్ అయినాయి అండ్ రిమైనింగ్ 40% యాక్చువల్గా నాట్ డిస్ట్రిబ్యూటెడ్. అండ్ డిస్ట్రిబ్యూట్ అయినటువంటి కూడా కన్ఫ్యూజన్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే 2002లో ఇక్కడ లేవు, వేరే కాడ ఉన్నాయి. అవి ఎట్లా ఇక్కడ సెర్చ్ చేయాలి వాటిని. కాబట్టి వాళ్ళకు హౌ టు ఫిల్ అనేటువంటిది చాలా కన్ఫ్యూజ్ ఉంది. కాబట్టి 24th అనేటువంటిది సఫిషియంట్ టైం కాదు నా దృష్టి లోపల. ఇది టైం అనేటువంటిది ఎక్స్టెండ్ అనేటువంటిది మినిమం 20 to 1 month ఎక్స్టెండ్ చేయడమే ఇది చాలా వరకు. ఎందుకంటే లేకుంటే చాలామంది ఓటర్స్ మిస్ అవుతాయి. 50% ఓట్లు కూడా మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి దీని లోపల. ఓటర్లు ఫారాలు అందించడం ఒక ఎత్తైతే ఓటర్ల నుంచి నింపిన ఫారాలు తీసుకోవడం గగనమవుతోంది. ఎందుకంటే ఎన్యూమరేషన్ ఫారాలు నింపేందుకు ఓటర్లు వెనుకంజ వేస్తున్నారు. ముఖ్యంగా 2002లో సర్ సమాచారం చాలా మందికి అందుబాటులో లేదు. దీనికి తోడు తప్పులు నింపితే మరో ఫారం ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి వచ్చిన బిఎల్ఓతోనే వివరాలు నిక్షిప్తం చేయిద్దామని ఖాళీగా పెడుతున్నారు. ఇచ్చిన ఫామ్ ను నింపుకోవడం, నింపిన ఫామ్ ను ఆన్లైన్ చేయడం, తప్పులుంటే సరిచేయడం, 2 చోట్ల ఓట్లున్న వారిని గుర్తించడం, చనిపోయిన వారిని గుర్తించడం, ఇలా బిఎల్ఓలకు తలకు మించిన భారం అవుతోంది. అయినా బూత్ స్థాయి అధికారులు గడువులోపు ప్రక్రియను పూర్తి చేస్తామంటున్నారు. మ్యాపింగ్ చేసిన వాళ్ళే మ్యాపింగ్ అయినట్టుగా చేసేస్తున్నాం. ఫామ్స్ ఫిలప్ చేసేస్తున్నాం. ఈ డెత్లు డబ్బులు అన్నీ కొద్దిగా పక్కకు పెట్టేస్తున్నాం. షిఫ్టెడ్ అయిన వాళ్ళే పక్కకు పెడుతున్నాము. వాళ్ళు ఒకవేళ వచ్చి మేము మా ఓటు ఇక్కడే ఉంచుకుంటాము అని చెప్తే వాళ్ళకి ఇచ్చేసి ఫామ్ ఫిలప్ చేసుకున్నాం అని చెప్తున్నాం. ఒకవేళ మాకేదైనా తప్పు అనిపిస్తే వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఇది తప్పు వేసిండ్రు అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఒకవేళ మళ్ళీ కరెక్షన్ చేసుకుంటామంటే మనకు ఎడిట్ ఆప్షన్ ఉంది, దాంట్లోకి వెళ్ళి మళ్ళీ ఎడిట్ చేసుకుంటున్నాం. మ్యాపింగ్ చేసినప్పుడు కొందరు మాకు సపోర్ట్ చేయక వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ కోడళ్ళు వాళ్ళు, వాళ్ళ బిడ్డ వాళ్ళు, వాళ్ళవి చెప్పలేకపోయినరు. అవి ఇప్పుడు మేము మళ్ళీ ఆన్లైన్ చేసేటప్పుడు అవి కూడా సరి చూసుకుంటూ మ్యాపింగ్ చేస్తున్నాం. మేము వాళ్ళని మళ్ళీ కరెక్షన్ కోసం మళ్ళీ రమ్మంటున్నాం సార్. ఫోన్ నంబర్ మస్ట్ ఇస్తుంది కాబట్టి ఫోన్ ద్వారా మేము సమాచారం తెలుసుకుంటున్నాం. అన్నీ తెలుసుకొని ఆన్లైన్ చేస్తున్నాం. 80 నుంచి 85% ఫామ్స్ అన్ని డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాయి. ఒక 10% ఎందుకు కాలేదు అని అంటే వాళ్ళు రెంట్కు ఉండి వాళ్ళు ఎక్కడికో షిఫ్ట్ అయిపోతే వాళ్ళ ఓటు ఇక్కడికే వస్తుంది. కాబట్టి ఆ ఫామ్ను వీళ్ళ దగ్గర ఉన్నవి అది ఫోన్ నంబర్ల ద్వారా వాళ్ళకు కాంటాక్ట్ చేసి తీసుకోమని చెప్తున్నాము. ఒకవేళ 2 ఓట్లు ఇట్లుంటే వాళ్ళు ఎక్కడ ఫామ్ ఇస్తే ఆ ఓటు ఉంటుంది. ఇవ్వని ఫామ్ వల్ల వాళ్ళ ఓటు తీసివేయబడుతుంది.
అవుతుంది. నింపడం లోపల ఏం సార్ ఆధార్ కార్డ్ నంబరు, ఫోన్ నంబరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ అమ్మది నాన్నది ఎపిక్ కార్డ్ నంబర్లు ఉంటే వేయాలి, లేకపోతే వాళ్ళ పేర్లు రాయాలి. బంధుత్వము అని అంటే వాళ్ళ మిస్సెస్ కానీ భార్య అయితేనేమో భర్త పేరు రాయాలి, భర్త అయితేనేమో భార్య పేరు రాసి వాళ్ళ ఎపిక్ కార్డ్ రాయాలి. అదే సరిపోతుంది. ఒకవేళ ఉంటే 2002 లోపల వాళ్ళు ఎక్కడ ఉంటే వాళ్ళ డీటెయిల్స్ రాస్తే సరిపోతుంది. సర్ 2002 జాబితా, తాజా ఓటర్ల జాబితా అందుబాటులో ఉంచి ఎన్యూమరేషన్ ఫారాలు నింపేందుకు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు సహకారం అందిస్తున్నారు. అయినా ఓటర్లలో గందరగోళం మాత్రం కొనసాగుతోంది.